மாடத்து சுத்தும் விளக்கெரியா ரூபம் கமழா துயிலனை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் கால் திரவாய் மாமீரவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்ச விடோ நடந்தாலோ ஏமா பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்று ஏலோரெம்பாவாய் விளக்கெரியால் ரூபம் கமலத்துயிலனவேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாதிரவாய் மாமீரவளை எழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றைச் செவிடோ அனந்தலோ ஏம பெருந்தியல் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்று நாமம் பலவும் நவின்றேலோ கிருஷ்ணம் பாராத்யம் சாவயந்தி சோச்சிஷ்டாயாம் ஸ்ருதிநிலையம் யாவதாத்கிருத்யமும் தே கோதாஸ்யைவகிலம் பூஜயேவாஸ்து பூயः பூர்வபல்குண்யாம் துளசீகாரணோద్భవాம் పాండే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం గోదామయ్యాకి జై జై శ్రీమన్నారాయణ. అంతా కూర్చోండమ్మ. మీ భగవంతుణ్ణి పొందడానికి అనేక మార్గాలు వేదాలలో పురాణాలలో ఇతిహాసాలలో చెప్తూ ఉంటారు. వేదాన్ని 2 భాగాలు చేశారు మన పెద్దలంతా కూడా. ఒకటి కర్మభాగము, రెండవది బ్రహ్మభాగం అని చెప్తూ ఉంటారు. కానీ మన జీవులంతా కూడా బ్రహ్మ భాగాన్ని వదిలిపెట్టి ఏదైతే కర్మభాగం ఉందో, కర్మభాగము అంటే భగవంతునికి సమర్పించేటువంటి విధి విధానాలు, పూజా కార్యక్రమాలు కావచ్చు, హవన యజ్ఞాదులు కావచ్చు, ఇటువంటి క్రమాలని, విధి విధానాలని, వ్రతాలని, పూజలని, యజ్ఞాలని తెలియజేసేటువంటి భాగాన్ని కర్మభాగం అంటారు. ఆ కర్మభాగం చేత ఎవరైతే అర్చింపబడేటువంటి మూర్తి ఉంటారో, అంటే మనం సమర్పించేటువంటి దానిని అందుకొని మనకి ఫలితాలను అందించేటువంటి తత్వమూర్తి ఎవరైతే ఉంటారో ఆయనని బ్రహ్మ అంటూ ఉంటారు. ఆయనలో ఉండేటువంటి విశేషాలని, అందులో ఉండేటువంటి కళ్యాణ గుణాలని తెలియజేసేటువంటి భాగము బ్రహ్మభాగం అని చెప్తూ ఉంటారు. కానీ నేరుగా అంతా కూడా కర్మభాగాన్ని ఎన్నుకొని మన ప్రయత్నం ద్వారా భగవంతుడిని పొందడం అనేటువంటిది గొప్పనైనటువంటి విషయం కనుక భగవంతుడే శాస్త్రాలలో, ఇతిహాసాలలో ఈ పూజ చేస్తే ఆ ఫలితం కలుగుతుంది, లేక ఈ వ్రతం ఆచరిస్తే ఇటువంటి ఫలితాలు మనకు అందుతాయి అనేటువంటి ఉపేక్ష చేత మనమంతా కూడా ఆ పూజలని, యజ్ఞాలని ఆచరిస్తూ ఉంటాం. ఒక ఉదాహరణకి ఆరోగ్యం బాగుండాలి అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సృజమిచ్చేత్ హుతాసనాత్, ఈశ్వరాది జ్ఞానమన్విచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాథ్ అని చెప్తూ ఉంటారు పెద్దలంతా. ఆరోగ్యం కావాలి అనుకుంటే ఆదిత్య ఉపాసన అవసరం. ఉదయాన్నే లేచి స్నానం చేసి ఒకసారి అర్ఘ్యప్రదాన్ని సమర్పించడం ద్వారా ఆరోగ్య వ్యవస్థ మనకి ఏర్పడుతుందని చెప్తూ ఉంటారు. లేదు సిరి సంపదలు కావాలి అంటే యజ్ఞాలు బాగా చేయాలని చెప్తూ ఉంటారు. మంచి జ్ఞానం మనకి లభించాలి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలని చెప్తూ ఉంటారు. కానీ సర్వలాభాయ కేశవ అంటోంది బ్రహ్మభాగమైనటువంటి ఉపనిషత్తు. బ్రహ్మభాగము అంటే ఉపనిషత్తులని బ్రహ్మభాగం అని చెప్తూ ఉంటారు. ఉపనిషత్తుల్ని వదిలి మిగతా మంత్రాలన్నీ కూడా కర్మభాగానికి చెందినని చెప్తూ ఉంటారు. భగవంతుడైనటువంటి కేశవుడిని మనం ఒకసారి ఆరాధించగలిగితే ఈ ఆరోగ్యం కావాలనుకున్నా, ఐశ్వర్యాదులు కావాలనుకున్నా, మోక్ష ప్రాప్తి మనకు కావాలనుకున్నా ఇచ్చేటువంటి వాడు ఒక్కడే, ఆయన జనార్దనుడు. మోక్షం ఇచ్చేది జనార్దనాథ్. ఎటువంటి ఫలితాలు మీకు కావాలనుకున్నా ఆయన ఒక్కడిని పట్టుకుంటే చాలు, అతనే మనకి సర్వలాభాయ కేశవ అన్నట్టుగా అన్ని లాభాలని మనకు అందిస్తూ ఉంటాడు అని ఉపనిషత్తు మనకి చెప్తూ ఉందన్నమాట. కీర్తిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించిందనమాట. ఒకానొక సమయంలో ద్వాపర యుగంలో
అక్కడ ఉండేటువంటి బృందావనంలో ఉండేటువంటి వారందరికీ దురవస్థ ఏర్పడడం వల్ల గోపికలంతా కలిసి కాత్యాయని వ్రతాన్ని ఆచరించి కృష్ణుణ్ణి పొంది ఆ దురవస్థని పోగొట్టుకుని దుర్భిక్షాన్ని పోగొట్టుకుని అంతా కూడా మళ్ళీ మొదటిలాగా సుభిక్షంగా ఏర్పడింది ఆ గ్రామం అంతా కృష్ణుణ్ణి ఆశ్రయించడం ద్వారా. అలా ఎలా అయితే గోపికలంతా వారిని కృష్ణుణ్ణి ఆశ్రయించి సుభిక్షాన్ని పొందారో, సంపదల్ని పొందారో, గోదామ వారు సంపదలు కాంక్షించడం కాక ఆ వచ్చేటువంటి సంపదే శ్రీకృష్ణ పరమాత్మ, ఆయనే నాకు సంపద అనుకుంటూ కృష్ణుణ్ణి ఆశ్రయించడం, ఆ గోపికలంతా ఏ రకంగా కృష్ణుని ఆశ్రయించడానికి ఆ వ్రతాన్ని ఆచరించారో అదే రీతిలో ఈ కలియుగంలో మానవ రూపాన్ని ధరించి అమ్మ అక్కడ ఉండేటువంటి శ్రీధన్యపురంలో ఉండేటువంటి ఆ వటపత్ర సాయి క్షేత్రాన్నే నందగోపుడి యొక్క భవనంగా, అక్కడ ఉండేటువంటి వటపత్ర సాయి పెరుమాలనే భగవంతుడినే శ్రీకృష్ణ పరమాత్మగా, ఆ గ్రామంలో ఉండేటువంటి ఆ భక్త జనాలనే గోపికలుగా భావిస్తూ ఈ వ్రతాన్ని భావనా ప్రపంచంతోనే అమ్మ 30 రోజులు 30 పాటల్ని కీర్తిస్తూ వ్రతాన్ని పూర్తి చేసి తాను ఒక సాక్షిగా మానవ రూపాన్ని ధరించినప్పటికీ కూడా అర్చా విగ్రహ స్వరూపంగా ఉన్నటువంటి మూర్తిని ఆరాధించినప్పటికీ మోక్ష ప్రాప్తి మనకు కలుగుతుంది, భగవద్ ఆశ్రయం మనకు కలుగుతుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అంటూ ఒక సాక్షిగా మనకి నిలిచి అమ్మ ఈ వ్రతాన్ని ఆచరించింది. తన తోటి వారందరి చేత కూడా ఆచరింపజేసింది అనమాట. కనుక అటువంటి వ్రతంలో మొదటి 8 పాసురాలను కూడా మనం పూర్తి చేసుకున్నాం. మొట్టమొదటి పాసురం నుంచి 5వ పాసురం దాకా వ్రతాన్ని ఆచరించాల్సినటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే అర్హతలు ఏమిటి, ఒకవేళ అర్హత కలిగి మనం వ్రతం ఆచరిస్తే మన చేత ఆచరింపజేసేటువంటి వారు ఎవరు అనే విషయాన్ని మొదటి పాసురంలో, ఆచరించాలంటే మనకి ఏముండాలి, వ్రతం ఆచరించాలంటే ఏముండాలి, అంతే భగవంతుణ్ణి పొందాలనేటువంటి కోరిక లేని వారు ఎవరైనా సరే ఈ వ్రతం ఆచరించడానికి అర్హులే అంటూ మొట్టమొదటి పాసురంలో అమ్మ తెలియజేస్తూ, ఆ ఆచరించేటువంటి వ్యక్తుల చేత ఆచరింపజేసేటువంటి వాడు మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే. ఆయనే మనకి ఉపాయము, ఆయనే ఉపేయము, ఆయనే మనకు సాధన, మనకి ఒక మార్గాన్ని చూపించేటువంటి వాడు ఆయనే, వ్రతం చేయించేవాడు ఆయనే, వ్రత ఫలితాన్ని అందించేటువంటి వాడు కూడా శ్రీకృష్ణ పరమాత్మే అంటూ మొదటి పాసురంలో నారాయణనే నమక్కే అంటూ నారాయణుని కీర్తించింది. భగవంతుని పొందేటువంటి స్థానాలు 5గా చెప్తూ ఉంటారు. అలా 5 స్థానాల్లో మొట్టమొదటైనటువంటి వైకుంఠాన్ని కీర్తిస్తూ ఆ వైకుంఠంలో నివసించేటువంటి నిత్యుల చేత ముక్తుల చేత కైంకర్యాలు పొందింపడేటువంటి వైకుంఠనాథుడిని మొదటి పాసురంలో కీర్తించింది. 2వ పాసురంలో వాట్కాలే నీరాడి అంటూ కృష్ణుడికి ఇష్టమైనటువంటి నేతిని ఆరగించాము, పాలని పెరుగుని మేము తీసుకోము, అలానే తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క నామాలని ఈ వాక్కుతో దుర్భాషణ మాట్లాడకుండా ఇచ్చినటువంటి వాక్కుని నామస్మరణ చేస్తూ మన దగ్గర ఎంతైతే తాహత ఉంటుందో అంత వేద పురుషులకి, విద్వాంసులకి, మహానుభావులకి, పండితులకి దానాలు అందిస్తూ ఉంటాము. మంచినటువంటి సత్యవాక్కులు పలుకుతూ ఉంటాము. మా పెద్దలు ఏదైతే ఆచరణలో ఆచరిస్తూ ఉన్నారో అదే దాన్ని మేము కూడా మంచి ఆచరణ ఆచరిస్తూ లోకానికి సమాజానికి కూడా ధర్మాన్ని ఆచరింపబడేటట్టుగా మేము కూడా ధర్మబద్ధంగా ఉంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తాము అంటూ 2వ పాసురంలో ధర్మం గురించి, దానం గురించి అమ్మ మాట్లాడింది అనమాట. ఈ దానం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి వ్యూహ వాసుదేవుని కీర్తిస్తూ పాల సముద్రంలో పవనించినటువంటి శ్రీభూసమేతుడైనటువంటి వాసుదేవుని నామాన్ని కీర్తిస్తూ ఈ నియమాలు పాటిస్తాము. 3వ పాసురంలో వామనావతారంగా వచ్చి స్వామి ఈ తన భక్తుల కొరకు ఎటువంటి రూపాన్నైనా ధరించడానికి ముందు ఉంటాడనమాట. తనకి పేరు వస్తుందా, మనమంతా కూడా ఏదైనా చిన్న పని చేస్తే ఇటువంటి పేరు కావాలి, అటువంటి పేరు కావాలి, లేకపోతే మన గురించి నలుగురు మాట్లాడుకోవాలనేటువంటి ఆశతో మనం చేస్తూ ఉంటాం. కానీ భగవంతుడు అలా ఉండడట. అతనిలో ఉండేటువంటి గొప్పదనమే, గొప్ప లక్షణమే, గొప్ప గుణమే అది. ఆయన వామనుడిగా వచ్చాడు. ఇంద్రాది దేవతంతా కూడా మొరపెట్టుకుని అయ్యా నా అనగానే ఎక్కడ వర్షిస్తున్న వర్షం, ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, సముద్రంలో వర్షిస్తే ఉపయోగం లేదు, ఉప్పు నీరు అవుతుంది. అదే బగబగ మండేటువంటి కడాయిలోనే ఎక్కడో వర్షం పడింది అనుకోండి, అదంతా కూడా ఆవిరైపోతుంది. అదే ఒకవేళ అదే సముద్రంలో వర్షపు నీరు పోయి ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. ఇలా ఎక్కడెక్కడ పడాలో అక్కడక్కడ పడితే ఆ రకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా పైపైన అర్థాలుగా చెప్పిందనమాట. ఎలా అయితే వర్షము సముద్ర గర్భంలో ఉండేటువంటి ముత్యపు చిప్పలో పడితే ముత్యం అయిందో, లేక నదులలో పడితే తీపి నీరునిచ్చేటువంటి తాగడానికి ఉపయోగకరంగా తాగే నీరయిందో, సముద్రంలో పడితే ఉప్పు నీరుగా మారిందో, అలా ఆచార్యులు కూడా, మన గురువులు కూడా మన మార్గాలను చూపించేటప్పుడు వారి పరిపూర్ణ అనుగ్రహం మనకు అందిస్తూ ఉంటారు. అందుకునేటువంటి భక్తులలో, శిష్యులలో మనకి
తేడాలు ఉంటాయే తప్ప అందించేటువంటి గురువులలో ఎప్పుడు కూడా తారతమ్యం ఉండదు. అమ్మ మాగనై మన్ను వడమదురై మైందనై అంటూ శ్రీకృష్ణుడి యొక్క మాయలు కలిగినటువంటి శ్రీకృష్ణుని నామాన్ని కీర్తించడం ద్వారా పూతన లేకపోతే శకటాసురుడు లాంటి ఎంతోమంది అసురులైనప్పటికీ కూడా అటువంటి వారిని చిన్న వయస్సులోనే తన మాయతో వాళ్ళందరినీ కూడా సంహరించినటువంటి శక్తి బలశాలి మన శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి నామాన్ని మనం పలుకుదాం. అటువంటి నామాన్ని పలకడం ద్వారా నామస్మరణే మనకి దానికంటే మించినటువంటి ఉపాయం ఇంకొకటి లేదు కనుక ఆ నామస్మరణ చేస్తూ భగవంతుని ఆశ్రయిద్దామంటూ 5వ స్థానమైనటువంటి అర్చామూర్తిగా విగ్రహ స్వరూపమే మనకి అన్ని ఫలితాలను అందిస్తుంది. విగ్రహ స్వరూపం అనేటువంటిది మనం ఏ ఫలితం కావాలంటే ఎలా కావాలంటే ఆ రకంగా మనకి ఆయన అనుగ్రహాన్ని మనకు అందిస్తాడు. ఉదాహరణకు మీరు అలంకారం చేశారు, ఆ 10 మంది గోపిక స్వరూపంలో పైకి చెప్తూ ఆ 10 మంది పంచభూతాలుగా పంచతత్వాలుగా మనకి పెద్దలంతా కూడా చెప్తూ ఉంటారు. నీరు, నిప్పు, ఆకాశము, వాయువు, పృథివీ అనేటువంటి 5 పంచభూతాలు, జీవుడు, ప్రకృతి, అహంకారము, బుద్ధి, మనస్సు అనేటువంటి 5 తత్వాలు. ఈ 5 తత్వాలు, ఈ 5 పంచభూతాలని కూడా మనం నిద్ర లేపగలిగితే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గములు, ఆ కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యం అనేటువంటి అరిషడ్ వర్గాలను తొలగించుకొని ఆ 10 తత్వాలతో మనం భగవంతుని ఆశ్రయింపగలుగుతాం. కనుక ఆ తత్వాలను నిద్రలేపేటువంటి క్రమమే ఈ 10 గోపికలను నిద్రలేపుతూ ఉంటారు. ఈ గోపికలు ఎందుకు నిద్రిస్తున్నారు అంటే మనకి మనకి ఏదైతే అవసరమో దానికి తగ్గట్టుగా మనం సమర్పించుకోగలడు. ఆళ్వార్లంతా కూడా వారు కీర్తించేటప్పుడు భగవంతుడికి తన తల్లిగా, శిశువుగా ఆయన భావిస్తే వారు తల్లిగా, ఆయన్ని భర్తగా భావిస్తే భార్యగా, ఇలా ఏ రకంగా భగవంతుని కీర్తిస్తే తనకి అనుగుణంగా వీరు మారుతూ ఆయన పాటలు పాడారు తప్ప ఏదో భగవంతుడే కనుక మనం ఇచ్చేటువంటి పాటలు పాడడం అనేటువంటి విధానంతో కాదు. మనం ఎప్పుడైతే ఆయనకి తగ్గట్టుగా అనుగ్రహిస్తాడన్నమాట భగవంతుడు. గోదామవారు కూడా ఆయనకి ఏదైతే అవసరమో, ఆయనకి ఇష్టమైనటువంటివి ఏమిటి అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టం. కనుక ఇవన్నిటిని వదలగలిగామనుకోండి, అప్పుడు మనం ఇష్టపడాల్సిన అవసరం లేదు, ఆయనే మనల్ని ఇష్టపడతాడు. కనుక ఇవన్నీ త్యజించగలిగితే ఆయన్ని పొందడం సులభం అన్నమాట. గోపికలని నిద్ర లేపుతూ ఒక్కొక్క గోపికని ఒక్కొక్క ప్రకృతి సౌందర్యాన్ని అని తెలియజేస్తూ ఆ 10 పాసురాలు కీర్తించి 15వ పాసురం దాకా, తర్వాత ఆచార్య వైభవాన్ని, అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించి పరమాత్మతో వారు కూడా స్నానమాడేటట్టుగా ప్రార్థన చేసి పరమాత్మని ఏ రకంగా నడవాలి, ఏ రకంగా మీరు గర్జించాలి, ఏ రకంగా కూర్చోవాలి, ఏ రకంగా మా అందరితో మీరు స్నానమాడాలనే విషయాలన్నింటినీ కూడా అమ్మ ఈ వ్రతంలో తెలియజేస్తూ చివరిగా స్వామిని శ్రీరంగనాథుని ఆమె అంతర్ధానమై ఆయనతో వివాహం ఆడి మానవ రూపాన్ని ధరించి కూడా భగవంతుని పొందడం అనేటువంటిది పెద్ద కష్టమేం కాదు. మనస్సు పెట్టి ప్రేమతో ఆర్తితో మనం భగవన్ నామస్మరణ చేయగలిగితే భగవంతుని పొందడం తథ్యం అవుతుంది అంటూ అమ్మ సాక్షిగా నిలిచి ఈ వ్రతాన్ని మనకు ఆచరింపజేసింది. కనుక మనం కూడా అమ్మ చెప్పినటువంటి విధానాన్ని మనం కూడా ఆచరిస్తూ ముందుకు సాగుదాం. కనుక జై శ్రీమన్నారాయణ. అమ్మకి వడిబియ్యాన్ని సమర్పించుకొని